బోగస్ ఓట్లు పోవాలి, నిజమైన ఓట్లు ఉండాలి అన్నదే తమ నినాదం అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కొన్ని రాష్ట్రాల్లో అన్యాయంగా ఓట్ల తొలగింపు జరిగిందన్న మంత్రి తెలంగాణలో అలా జరగకుండా చూస్తామన్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గంలో గల్లీ గల్లీ తిరుగుతూ ఎస్ఐఆర్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇదే అంశంపై ఆయన టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైంది. నాయకులు కూడా ఇంటింటికి ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా మొదటి రోజు కాబట్టి బిఎల్ఓలతో కలిపి ఎన్యూమరేషన్ పత్రాలు ఫిలప్ చేపిస్తూ వాళ్ళకి అందజేస్తూ అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ మనతో ఉన్నారు. సార్, ఎస్ఐఆర్ ప్రక్రియ పైన సరిగా నాయకులకు కూడా సరిగా అవగాహన లేదు అని చెప్పి కొంతమంది అంటున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎట్లాంటి అవగాహన ప్రజల్లో ఉంది, మీరేం చెప్పదలుచుకుంటారు? ప్రజలకు అవగాహన అంటే ఇది తప్పకుండా కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా, ఎందుకంటే ఇది గతంలో కూడా 2002లో ఎన్నికల రివిజన్ జరిగింది. అప్పుడు ఎన్నికల సంఘానికి ప్రత్యేకించి ఓటరు హక్కు కోల్పోవద్దనే సంకల్పంతో ఓటర్ల రివిజన్ జరిగింది. ఇప్పుడు రాజకీయ ఉద్దేశంతో తమకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లు తొలగించే కుట్ర ఇంతకుముందు రాష్ట్రాల్లో జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కువ ఓటర్ అర్హత కలిగిన వాళ్ళు కోల్పోవద్దు అనేటువంటి ఆలోచనతోటి పూర్తి అవగాహన కల్పించే విధంగా ఇంటర్నల్ పార్టీ పరంగా బిఎల్ఎల్ నియామకము, శిక్షణ, వారందరికీ అన్ని రకాల కార్యక్రమం చేస్తూ ఉంది. వివిధ రాష్ట్రాల్లో చాలా ఓట్లు గల్లంతయ్యాయి, తొలగించబడ్డాయి అని చెప్పేసి అంటే మొదటి నుంచి మీరు ఆరోపిస్తున్నారు, అంటే కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బిఎల్ఏలకు సరైన అవగాహన లేదు, కొంతవరకు బిఎల్ఏల నియామకం కూడా సరిగా జరగలేదు తెలంగాణ రాష్ట్రంలో అని అంటున్నారు. నిజమేంటో? బిఎల్ఏల నియామకం ప్రతి రాజకీయ పార్టీ, ఒక పార్టీ కాదు అన్ని రాజకీయ పార్టీలు చేసుకుంది. అందులో ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే పార్టీగా, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే పార్టీగా కాంగ్రెస్ పార్టీ అన్ని పోలీస్ స్టేషన్లకు బిఎల్ఏ నియమించుకుంది. బిఎల్ఏలతో పాటుగా అధికారికంగా ఎన్నికల కమిషన్ పక్షాన బిఎల్ఓలు వాళ్ళ యొక్క కార్యక్షేత్రంలో ఉన్నారు. వాళ్ళు ఈ బిఎల్ఏలు కలిసి మళ్ళీ పైన ఉన్నటువంటి ఏఆర్ఓలు, ఏఈఆర్ఓలు, సూపర్వైజర్లతో సహా రోజువారీ సమీక్ష చేస్తాం. ప్రతిరోజు కూడా వీడియో కాన్ఫరెన్స్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు సంబంధించి సరైన పత్రాలు సబ్మిట్ చేస్తే ఓట్లు గల్లంతయ్యే అవకాశం లేకపోలేదని, సో వాటిని ఎట్లా మనం రెక్టిఫై చేసే అవకాశం? ఉదాహరణకు నా పేరు ప్రభాకర్, తెలుగులో ఇంగ్లీష్లో డిఫరెంట్ స్పెల్లింగ్ ఉంటుంది. పిఆర్ఏ బిహెచ్ఏ కేఏఆర్ రాస్తారు, కేఈఆర్ రాస్తారు. ఆ ఏ మధ్యలో ఉండడం వల్ల అనామాలయ లిస్టుకి వెళ్ళిపోతుంది. సో అటువంటి చిన్న చిన్న సవరణలు చేసుకునే దాని కొరకే ట్రైనింగ్ ఇచ్చినాం. బిఎల్ఏలు బిఎల్ఓలు కలిపి ఈ ప్రక్రియలో ఎక్కడ కూడా ఓటర్ల సవరణలో ఓటు హక్కు కోల్పోకుండా చూసేటువంటిదే ప్రధానమైనటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియ ఈ నెల నుంచి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తూ ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్కు ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. వాళ్ళు నింపి 2 ఫోటోలు అతికిచ్చి ఇచ్చిన తర్వాత జూలై 31 డ్రాఫ్ట్ లిస్ట్ వస్తుంది. దాని తర్వాత అభ్యంతరాలు లేదా అప్పీల్స్ ఉంటాయి. కాబట్టి అంతలోపు తప్పకుండా ఈ ఫామ్ మాత్రం నింపించాలని నేను తెలంగాణ ఓటర్లందరినీ కోరుతా ఉన్నాను. మొత్తంగా బోగస్ ఓట్లు తొలగిపోయి నిజమైన ఓట్లు ఉండే విధంగానే ఎస్ఐఆర్ ప్రక్రియ ఉంటుంది. దానికి అనుగుణంగానే మేము కూడా పనిచేస్తున్నాము. ఎక్కడ ఓటర్లకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగానే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగే విధంగా కాంగ్రెస్ పక్షాన, అదేవిధంగా ప్రభుత్వం తరపున ఓటర్లకు ఇబ్బంది కాకుండా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ముందుకు తీసుకెళ్లే భాగంగా మేము పనిచేస్తున్నాము అని చెప్పేసి కాంగ్రెస్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో ఎల్లందరెడ్డి, టీవీ9 హైదరాబాద్.